హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా పూజలు హడావుడి స్టార్ట్ అవుతుంది కదా. మంగళవారం శుక్రవారం వ్రతాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మంగళవారం మంగళగౌరి నోములు, అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు. శ్రావణ మాసం రాగానే రెండో శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతానికి కలశ స్థాపన ఉంటుంది. కొంతమందికి ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ఎలా చేసుకోవాలో ముందు రోజే ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈశాన్యం పక్క గదిలో కానీ హాల్లో కానీ ఒక చెక్కపీట వేసుకుని పిండి ముగ్గుతో అలంకరించుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుని తర్వాత లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవాలి. అమ్మవారి ప్రతిమ పెట్టేసుకున్న తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూజ సామాగ్రి మొత్తం అంతా దగ్గర పెట్టేసుకుని పూజ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు గణపతిని చేసుకోవాలి. దీపారాధన కూడా రెడీ చేసేసుకుని పసుపు గణపతిని చేసుకుని బొట్టు పెట్టేసుకుని ముందు పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కొన్ని పువ్వులతో పూజ చేసుకుని ఓం గం గణపతే నమః లేదా ఓం గణేశాయ నమః అనుకుంటూ పసుపు కుంకుమ గంధము అక్షింతలతో పూజ చేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టేసుకోవాలి. లేదా 2 అరటిపళ్ళు అయినా పెట్టుకోవచ్చు. అలాగే తాంబూలం కూడా పెట్టేసుకుని ధూపం కూడా ఇచ్చుకోవాలి. ఇలా ముందు పసుపు గణపయ్యను పూజించుకున్న తర్వాత హారతి కూడా ఇచ్చేసుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత పసుపు గణపతిని ఒక 3 సార్లు తమలపాకుని ఇలా 3 సార్లు కదిపినట్టు చేసి గణపతిని తీసేసుకుని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఫోటో పక్కకు పెట్టేసుకుని మనం కుంకుమ పూజ చేసుకోవడానికి మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి కొద్దిగా పక్కకు జరుపుకోవాలి. తర్వాత వరలక్ష్మి వ్రత బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకోవాలి. మనం ఈ వరలక్ష్మి వ్రతం పెద్ద హడావుడి ఏమీ చేయక్కర్లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎంత ఆర్భాటం చేసామో అన్నది ముఖ్యం కాదు, మనం ఎంత భక్తితో చేసామో అన్నదే ముఖ్యం. మనం దీనికోసం ఒక తమలపాకు తీసుకుని ₹1 కాయిన్కి కుంకుమ బొట్టు పెట్టేసుకుని కుంకుమార్చన చేసుకోవాలి. మనకి వరలక్ష్మి వ్రతం బుక్లోనే ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ఉంటుంది. దాన్ని మనం చదువుకుంటూ కుంకుమను వేసుకుంటూ ఉండాలి. లేదా మీ దగ్గర విగ్రహం ఉంటే కనుక చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః 108 నామాలు ఉంటాయి. మనం కుంకుమతో కానీ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ ఇలా అర్చన చేసుకోవాలి. ఈ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ స్తోత్రం ఉంటుంది, దాన్ని చదువుకోవాలి. అలాగే మనం దీపారాధనలో వేసే నూనె విషయానికి వస్తే కనుక ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. ఈ అష్టోత్తరం కంప్లీట్ అయిన తర్వాత అలాగే అగరపుల్లల ధూపం వేసేసుకుని కొన్ని పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. లక్ష్మీ స్తోత్రం చదువుకుంటూ మనం కలశం పెడతలేదు కాబట్టి ఇంకా కలశ స్థాపన మంత్రం ఉంటుంది దీంట్లో, అది చదువుకోక్కర్లేదు. అలాగే లక్ష్మీ రూపం ఉంటుంది కదా, రూపకు కూడా మనం 9 పోగులు దారంతో వేసేసుకుని బొందులాగా పేనేసుకుని ఆ రూపు గుచ్చుకుని అమ్మవారి పటానికి వేసుకోవాలి. పూజ అయిన తర్వాత మనం వేసుకోవాలి ఇది మెడలో. షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం కూడా సమర్పించాలి. నైవేద్యం విషయానికి వస్తే కనుక కొంచెం పాయసం వండితే సరిపోతుంది. అలాగే సలివిడి పానకం ముఖ్యంగా పెట్టుకోవాలి. సలివిడి పానకం వడపప్పు అవి ముఖ్యంగా పెడతారు వరలక్ష్మి వ్రతానికి. తర్వాత పాయసం అలాగే కొన్ని పచ్చి శనగలు పెట్టుకోవాలి, నానబెట్టుకున్నవి. మనం నైట్ నానబెట్టేసుకుని నీళ్ళు తీసేసిన తర్వాత ఆ శనగలు కూడా ప్రసాదంగా పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా చేసుకోవాలంటే కనుక. తర్వాత తోరం తయారు చేసుకోవాలి. 9 పోగులతోటి 9 ముళ్ళు వేసేసుకుని పువ్వులతోటి అలాగే తమలపాకులతోటి తోరం తయారు చేసేసుకోవాలి. తోరగ్రంథి పూజ ఉంటుంది, అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుని ఫోటో దగ్గర పూజ చేసుకున్న తర్వాత
ఆ పూజ అయిన తర్వాత కట్టేసుకోవాలి. కట్టేసుకునే మనం పూజ చదువుకోవాలి, కథ చదువుకోవాలి. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. జాకెట్ పీసు, గాజులు, పువ్వులు, చీర కూడా పెట్టుకోవచ్చు. చీర పెడితే కనుక మనం ఫాల్స్ అవి ఏమి వేయించకూడదు. జాకెట్ కూడా కుట్టించకుండా జాకెట్ పీస్తో సహా పెట్టుకోవాలి. తాంబూలం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మంగళహారతి కూడా ఇచ్చేసుకోవాలి. ఇంకా మనకి పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కొబ్బరికాయ మనం కథ ఉంటుంది, కథ చదువుకున్న తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి లాస్ట్లో. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతితో పట్టుకుని కథ స్టార్ట్ చేసుకోవాలి. ఈ కథలో ఏముంటుందంటే కనుక మగధ దేశంబున కుండినంబున ఒక పట్టణము గలదని, ఆ పట్టణంలో బంగారు గోడలతో గల ఒక పట్టణం ఉంటుందని, ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఆవిడ చేసిన ప్రతిభక్తి అలాగే ఆవిడ చాలా సౌమ్యంగా ఉండేదని. ఒకరోజు అమ్మవారు ఆవిడ కళలోకి వచ్చి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పగా వరలక్ష్మి వ్రతం చేసిన వెంటనే ఆ వ్రతం చేసిన పిదప ఎంతో వైభవంగా మారిపోయిందని చెప్తారు. కథ చెప్పాలంటే చాలా ఉంటుంది. కథ అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని మన తలపై వేసుకోవాలి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఆవు పాలు కానీ లేదా ఆవు పాలు లేకపోతే కనుక పిండిలో కొన్ని వాటర్ వేసేసి పిండి పాలు తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తమలపాకుతోటి మొత్తం ఆ పీట అంతా కూడా చల్లుకోవాలి. ఎందుకంటే పీటని ఆ రోజే కానీ లేకపోతే రెండవ రోజు కానీ తీయాలంటే కనుక మనం ముందు రోజు మనం పూజ అయిన తర్వాత వెంటనే కదుపుకోవాలి. 3 సార్లు కదిపినట్లయితే కనుక మనం సాయంత్రం కూడా దీపారాధన చేసేసుకుని అమ్మవారిని తీసేసుకోవచ్చు. ఒకటే రూమ్ ఉన్న వాళ్ళకి అలాగే ఆ రూమ్లో మంచాలు అవి ఉన్న వాళ్ళకి కుదరదు కదా, అలాంటి వాళ్ళు సాయంత్రం తీసేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారిని అలా కింద పెట్టి మనం కుర్చీల్లోనూ మంచం మీద కూర్చోకూడదు కాబట్టి ఆ రోజుకి తీసేసుకుంటారు చాలామంది. అదే పూజా రూము వీడిగా ఉన్న వాళ్ళకైతే కనుక కావాలంటే కనుక 3 రోజులు కూడా ఉంచుకోవచ్చు. ఆదివారం వరకు కూడా ఉంచుకుని దీపారాధన చేసుకుంటూ ఆదివారం తీసుకోవచ్చు. చాలామంది పూజ చేయాలంటే కనుక అమ్మ ఎక్కువ నైవేద్యాలు వండాలి, అలాగే ముత్తైదువులకి తాంబూలాల్లో అవి ఇవి పెట్టాలి అని భావిస్తూ ఉంటారు చాలామంది. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఎన్ని పిండి వంటలు వండామా లేదా ఎంత ఆర్భాటంగా చేసామా లేకపోతే ఎంత ఎక్కువ మందిని పిలిచామా అన్నది ముఖ్యం కాదు. సింపుల్గా చేసినా సరే గ్రాండ్గా చేసినా సరే ముందుగా మనకు కావాల్సింది భక్తి అనేది ముఖ్యం. తర్వాత అమ్మవారిని తీసేసుకున్న తర్వాత మనం సాయంకాలం కానీ లేకపోతే ఉంచుకునే వాళ్ళు అయితే శనివారం అయినా తీసుకోవచ్చు. ఆ నిర్మాల్యాన్ని అంతా తీసేసి పార నీటిలో వేసేసుకోవాలి. కుంకుమార్చన చేసాం కదా, అది తీసేసుకోవాలి. రోజు మనం బొట్టు పెట్టుకోవచ్చు. కాయిన్ కూడా తీసేసుకుని కుబేర కొంచెం కనుక పెట్టుకుంటే కనుక దానిలో వేసేసుకోవచ్చు, లేదా బీరువాలో పెట్టేసుకోండి. ఆ కాయిన్ మనం అమ్మవారిగా భావించాం కాబట్టి దాన్ని జాగ్రత్త పరచుకోవాలి. అలాగే రూపు వెంటి తర్వాత చేతికి కట్టుకున్న తోరణం కూడా 3వ రోజు తీసుకోవాలి. ఆదివారం రోజు తీసేసుకుని పచ్చని చెట్టు కట్టేసుకోవాలి. లక్ష్మీ రూపును కూడా తీసేసుకుని 3వ రోజు తర్వాత భద్రపరచుకోవాలి. ఆ పొందును కూడా చెట్టుకు కట్టేసేయాలి. లక్ష్మీ రూపు రోజు వాడుకోవాలంటే కనుక మంగళసూత్రాలు గుచ్చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఉంచుకోవాలి. ఆ రూపును వాడుకోవచ్చు. బంగారం రూపు లేకపోతే కనుక పసుపు కొమ్మునైనా వేసుకోవచ్చు. అలాగే 3కి కానీ 5కి కానీ తాంబూలం ఇచ్చుకోవాలి. కనీసం ఒక్కరికైనా ఇచ్చుకోవచ్చు. అంతేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి.